తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారిమోగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రముఖ ఆలయాలన్నీ కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి క్షీరారామం నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, చెప్పండి, ఇవాళ మహాశివరాత్రి నేపథ్యంలో అక్కడ ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు? భక్తుల సందడి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? కవిత, ప్రధానంగా చూస్తే కనుక క్షీరారామానికి సంబంధించి చూస్తే కనుక క్షీరారామలింగేశ్వర సన్నిధిలో ఉన్న ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి పంచారామాల్లో కూడా శిరోభారం సంబంధించినటువంటి ఈ ఆలయాలకు సంబంధించి కూడా ఉదయం నుంచి చూస్తే కనుక భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించి కూడా శ్రీరాముడికి సంబంధించినటువంటి ప్రతిష్ఠించినటువంటి శివలింగం కావడంతో ఎంత విశిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఉన్నారు, వీరితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్, చెప్పండి, ఇక్కడ ఈ క్షీరారామంలో ఎటువంటి మహాశివరాత్రికి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది? ఉదయం నుంచి ఎలా ఉంది భక్తుల ఫోటో? ఓం నమ శివాయ. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తులకి దర్శనం ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఈ యొక్క భక్తులు 3 గంటల నుంచి రేపు సాయంత్రం 9 గంటల వరకు కూడా దేవస్థానం ఏ విధమైన ఆప్టింగు లేకుండా భక్తులకి దర్శనం ఇస్తూనే ఉంటాం. అలాగే ఈరోజు రాత్రి లింగోద్భవేశ టైంలోని నైట్ 12 గంటలకి ఈ స్వామివారికి తలపాగా వేయుదురు. ఈ తలపాగా అన్నది ప్రాముఖ్యత ఏమనగా శ్రీశైలం మరియు పంచారామ క్షేత్రంలో ఒకటైనటువంటి శిరోభాగ నిల క్షీరారామలింగేశ్వర స్వామి వారికి మాత్రమే ఈ తలభాగా అన్నది ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి భక్తులకి కావాల్సిన అన్ని సౌకర్యాలు మేము ఏర్పాటు చేసాం. భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి. భక్తులు కూడా ఉండగా పొద్దున్నుంచి ఇంకా అలా పెరుగుతూనే వస్తున్నారు. దానికి మేము చాలా ఆనందిస్తున్నాము. స్వామివారిని ధరించుకోండి, అమ్మవారిని దర్శించండి. అందరూ కూడా స్వామివారి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయకూర్చున్నాం. ఓం నమ శివాయ. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ మహాశివరాత్రి స్వామివారిని దర్శించడం? ఓం నమ శివాయ. పాలకొల్లు క్షీరారామ స్వామి దేవస్థానంలో ఇది పూర్వం నుంచి ఉన్న గుడి. ఇది ఈ దేవాలయానికి ఇప్పుడు కూడా వేల సంఖ్యలో వస్తూ ఉంటారండి. అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడాను ఇక్కడ కొత్తగా ఏర్పడిన ధర్మకర్తల మండలి కూడా బాగానే చేస్తున్నారు. అలాగే ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు చాలా అధికంగా వచ్చి ఇక్కడ స్వామివారి ప్రసాదాలు పంచిపెట్టడం జరుగుతుంది. చూడొచ్చు, కుర్చీలు కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి సంబంధించి కూడా విశిష్టంగా ప్రత్యేకంగా చూసుకున్నట్టుగా మల్లన్న పాగాకి సంబంధించి చూస్తే కనుక శ్రీశైలం మల్లికార్జునికి సంబంధించి ఏ విధంగా పాగా వేస్తారో ఈ రోజు రాత్రికి సంబంధించి కూడా మల్లన్న పాగా కట్టి స్వామివారిని కూడా పెళ్లి కొడుకుగా అలంకరణ చేస్తారనేది కూడా ఉన్నటువంటి శాస్త్రాలు కూడా చూస్తున్నాయి. అదే రీతిలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చేనేతకు సంబంధించినటువంటి కార్మికులు ఎవరుతున్నారో ఇక్కడ ఉన్నటువంటి ఒక చేనేత కుటుంబానికి సంబంధించిన వారు కూడా దశాబ్దాల కాలంగా మల్లన్న పాగా విశిష్టంగా ఇక్కడ చేస్తారని చెబుతున్నారు. మరోవైపు అర్ధరాత్రి సమయం నుంచి కూడా రేపు వరకు కూడా పూర్తి స్థాయిలో భక్తులు మరింతగా పోటెత్తే అవకాశం ఉందని చెప్పి అన్ని విధాల ఏర్పాట్లు చేశామని చెప్పి ఆలయ ధర్మకర్తల మండలి కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ రాజు, థ్యాంక్ యూ. రాజమండ్రిలోని శివాలయాలన్నీ కూడా శివ నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. పండుగను పురస్కరించుకుని తెల్లవారుజామునే శివాలయాలకు పోటెత్తారు భక్తులు. పుష్కర ఘాట్లో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి రాజమండ్రి పుష్కర ఘాట్ నుంచి మా ప్రతినిధి హరీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హరీష్, కవిత, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా గోదావరి తీరం అంతా భక్త జన సందోహంతో నిండిపోయింది. ఏ ఘాట్లో చూసినా శివోహం అనే శబ్దమే అనిపిస్తుంది. శివ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరి స్నానాలకు తరలివచ్చారు. గోదావరి తీరంలో ఏ పుణ్య కార్యక్రమం జరిగినా, ఏ పర్వదినం వచ్చినా సరే ఖచ్చితంగా గోదావరి స్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. రాజమండ్రిలో అయితే పవిత్రమైన ఘాట్లు ఉన్నాయి. కోటిలింగాల ఘాట్, అదేవిధంగా పుష్కర ఘాట్, గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్, ఇలా ప్రధానమైన ఘాట్లు అన్నింటిలో కూడా ఆలయాలు కూడా సమీపంలోనే ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఇక్కడ గోదావరిలో స్నానం చేసి ఆలయాల్లోకి వెళ్ళి శైవాలయాల్లోకి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. వాళ్ళు తెల్లవారుజాము నుంచి కూడా పుష్కర ఘాట్లో అయితే రాజమండ్రి నడిబొడ్డు నుండి పుష్కర ఘాట్లో అయితే తెల్లవారుజాము నుంచి భక్తుల తాకిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. 10 గంటలు దాటినా సరే భక్తులు స్నానాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులు అయితే ఘాట్లో కొన్ని ఏర్పాట్లు చేశారు. స్త్రీలు బట్టలు మార్చుకునేందుకు రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు జల్లు స్నాన ఘట్టాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే జల్లు స్నాన ఘట్టాల కంటే వచ్చి గోదావరి నీళ్ళలో మునిగేందుకే ఎక్కువగా భక్తులు గోదావరిలో స్నానం చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దాంతో
మొత్తం గోదావరి ఘాట్ అంతా కూడా భక్తజన సందోహంతో నిండిపోయింది. అధికారులు అయితే రక్షణగా కొన్ని పడవలను ఏర్పాటు చేశారు గజయితగాళ్ళని. దీంతో పాటు SDRF టీములు కూడా ఏర్పాటు చేసి రక్షణ చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అదేవిధంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం సర్వేలెన్స్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటిదాకా అయితే ప్రశాంతంగా భక్తులు పెద్ద సంఖ్యలో రావడం, స్నానాలు చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మరోవైపు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంలో కూడా తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కోటిపల్లిలో ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా ముక్తేశ్వరంలో ఉన్న క్షణముక్తేశ్వర స్వామి ఆలయం, మొరమల్లో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయాల్లో అయితే పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. ఇవి కోనసీమలో చాలా ప్రధానమైన ఆలయాలు. పెద్ద సంఖ్యలో అక్కడికి తెల్లవారుజాము నుంచి భక్తులు వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. ఇంకా భక్తుల తాకిడైతే ఖచ్చితంగా మధ్యాహ్నం దాకా కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా లింగోద్భవ సమయం కూడా ఉండటంతో రాత్రి లింగోద్భవ సమయంలో ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకుంటే ఆ సమయంలో ఖచ్చితంగా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. పెద్ద సంఖ్యలో కూడా భక్తులు ఈ ఆలయాలకు వస్తున్నారు. కవిత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.